నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక సర్క్యులర్ విషయంలో అరెస్ట్ అయిన క్రిషాంక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే బెయిల్పై రిలీజ్ అయ్యారు. బీఆర్ఎస్ భవన్కి ఇవాళనే వచ్చారు. ఏం జరిగింది అసలు ఆ కేసు విషయంలో? చాలా ప్రచారం జరిగింది. మీరు ఫేక్ సంబంధించిన సర్క్యులర్ జారీ చేశారంటూ కూడా మీపై ఆరోపణలు వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది. ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీలు ధర్నాలు చేయడం వాస్తవం. కేసీఆర్ గారు సోషల్ మీడియాలో ఎంటర్ కాగానే దాని గురించి ఒకవైపు రాష్ట్రంలో విద్యుత్ కోతలు, నీటి ఇబ్బందులు, వీటి గురించి మాట్లాడుతున్న క్రమంలో ఉస్మానియా నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. అందులోనే మెన్షన్ చేసి ఉండే పవర్ కట్స్ ఇవి అని. డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ పెట్టారు, సర్క్యులర్ పెట్టారు. ఆ సర్క్యులర్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ వేల మంది విద్యార్థుల దగ్గర గత సంవత్సరం సర్క్యులరు, అది కూడా వైస్ ఛాన్సలర్ గారి కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్లో ఆ పవర్ కట్స్ అనేది, వాటర్ క్రైసిస్ అనేది లేనే లేదు. మరి ఎవరు సృష్టించారు? ఇవాళ మేము సృష్టించినామని ఆరోపణ చేశారు. సాక్షాత్తు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా మొత్తం ఆ చాటు అవన్నీ కూడా చూపెట్టారు. వారు నేరుగా ఛాలెంజ్ చేశారు. నేను తప్పు చేస్తే కేటీఆర్ గారు కూడా జైలుకి రావడానికి సిద్ధంగా ఉంది. న్యాయ వ్యవస్థ, అడ్వకేట్స్ అందరు కూడా రోజు ఆర్గ్యుమెంట్ చేశారు. సీనియర్ అందరు అడ్వకేట్లు అక్కడ నిలబడి రోజు పోరాటం చేశారు. ఇవాళ నిజంగా తాత్కాలికంగా ఉపశమనంగా ఒక బెయిల్ వచ్చింది. అది కూడా కండిషనల్ బెయిల్, రోజు సంతకం పెట్టాలి. ఈ కేసు నడుస్తుంది, నడవాలి కూడా. మేము కూడా ఇందులో, ఎందుకంటే ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేసింది. తప్పుడు లెటరు, ఫేక్ లెటర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. సో ఇవాళ నా మీద వేసారు కాబట్టి ఆరోపణ, కోర్టులో దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. తేల్చే వరకు బీఆర్ఎస్ తప్పు చేసిందా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిరా తేలాల్సిన అవసరం ఉన్నది. సో చాలా విలువైన సమయం, ఎన్నికల సమయం. సో సోషల్ మీడియా మీరు బాధ్యతలు తీసుకుంటున్నారు, బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రచారాన్ని కూడా వెళ్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే టార్గెట్గా చేస్తారా, లేకపోతే ఇది నిజంగా దీని వెనుక ఉన్నది ఏంటి అసలు? అంటే ఒకటండి, వాళ్ళు ఫస్ట్ ఒక రాంగ్ డిసిషన్, ఫూలిష్ డిసిషన్ ఏంటంటే క్రిషాంక్ని పెట్టేస్తే సోషల్ మీడియా ఆగిపోతుంది అనుకునేది. అది హంబక్. అది ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతోమందిని మ్యానుఫ్యాక్చర్ చేశారు. వేల మంది, లక్షల మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. ఒక్కొక్కరిని పెట్టినంత మాత్రాన్ని ఏం ఆగదు, వ్యవస్థ పనిచేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ ఒత్తిడి పెడితే ఏదో భయపడిపోతాం కావచ్చు, కేసులకు భయపడతాం కావచ్చు, రేపటి నుంచి పని చేయం కావచ్చు అని అనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా తెలంగాణ ఉద్యమంలో మా మీద కేసులు పెట్టింది. కానీ ఇక్కడ ఏంటంటే తప్పుడు కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమ కేసులను, అయిపోయిన కేసులను, కొట్టివేసిన కేసులను మళ్ళా చూపెట్టి హ్యాబిచువల్ అఫెండరు అని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, ఓ సినిమా స్టైల్లో అరెస్ట్ చేయడం, ఏమన్నా అంటే తాపకొకసారి ఫోన్ అడగడం, నెలకొకసారి ఏ కేసు పెట్టినా ఫోన్ అడగడం. ఎందుకంత ఫోను కావాల్సిన అవసరం ఉన్నది? ఏమున్నది ఫోన్లో? సో మేము అనేది ఏంటంటే ఇవాళ ఒత్తిడి పెడితే రేపు ప్రశ్నించం కావచ్చు అనే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ సమిష్టి పోరాటం చేసినందుకు ఇవాళ బయటికి వచ్చిన నేను, మా పార్టీ నాయకులు, మీడియా, న్యాయవాదులు అందరు కలిసి ఒత్తిడి పెట్టినందుకే 10 రోజులు ప్రతిరోజు గ్యాప్ ఇవ్వకుండా, ఎన్నికల సమయంలో వాస్తవానికి చాలా నరేంద్ర మోదీ గారు ఇక్కడనే ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడనే ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచారం, కేసీఆర్ గారి పోరుబాట, కేటీఆర్ గారి రోడ్ షోలు, హరీష్ రావు గారి సభలు, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా మీరందరూ నాకు స్పేస్ ఇచ్చిండ్రు, మీడియా కానివ్వండి అని అంటే ఎక్కడో అందరికీ అర్థమైపోయింది. మీరు చెయ్యండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడగండి మేము చేసింది తప్ప అనేది. సో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆయనకు అలవాటు. ఎలా దొరికారు? ఆయన ఫోర్స్డ్ది పెట్టిండు కాబట్టి, సీఎంఓ నుంచి కాదు, ఏ మంత్రి దగ్గర నుంచి కాదు, విద్యాశాఖ కాదు, ఎవరు కాదు, నేరుగా రేవంత్ రెడ్డి గారే పెట్టారు. సో మేము అనేది ఏంటంటే కోర్టు ముందు చూసుకుందాం. కానీ మేము క్లీన్ తేలితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నావు, ప్రమాణ స్వీకారం చేసినావు, ఈ రాష్ట్రాన్ని నువ్వు నిజాలు చెప్తావు అని చెప్పినావు కదా, మరి నువ్వు దాన్ని వైలేట్ చేసినట్టే కదా. యూ హ్యావ్ మిస్లీడ్ ద స్టేట్. ఒక ముఖ్యమంత్రిగా మిస్లీడ్ చేస్తే, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, హ్యాబిచువల్ అఫెండర్ నేను కాదు, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మొన్న కొన్ని నెలల క్రితం చైర్మన్లు అన్నీ ప్రకటించింది కదా, వాళ్ళ జీవోలు వచ్చినాయా? ఎక్కడ ఎవరికి జీవోలు తెలియదు. సో ఇట్లా ఫేక్ అనౌన్స్మెంట్లు, ఫేక్ లెటర్లు తీసేది రేవంత్ రెడ్డి గారు. రేపు మళ్ళా ఇట్లనే మిస్గైడ్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ లెటర్లు, ఫేక్ జీవోలు తీస్తే ఎవరు నమ్ముతారు? వ్యవస్థలో ముఖ్యమంత్రి కీలకం. ముఖ్యమంత్రి తన వ్యక్తిగత హ్యాండిల్ నుంచే, ఆ మాధ్యమం నుంచే అబద్ధాలు చెప్తే మీకొక రూలు, మాకొక రూలా? మీ కాంగ్రెస్ వాళ్ళు అమిత్ షా గారు వీడియో చేస్తేనేమో హైకోర్టుకి పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఏమని పోయినరు, అరెస్ట్ చేయొద్దు వాళ్ళను అని. పొద్దున పోతారు, సాయంత్రం బెయిల్ వచ్చేస్తుంది. కానీ మాకు సినిమా స్టైల్లో అరెస్టులు,
మా ఫోన్ లాగేస్తామని చెప్తారు మీరు. మా కుటుంబ సభ్యులకు కనీసం అరెస్ట్ కూడా సమాచారం ఇవ్వరు మీరు. వైద్యులు మందులు ఇస్తే ఆ మందులు కూడా ఇవ్వరు మీరు. మాకు జైలుకు పంపిస్తారు, పోలీస్ కస్టడీ అడుగుతారు, మెడిసిన్ కూడా ఇవ్వలేదు. మీరు నా రిమాండ్ రిపోర్ట్ చూడండి, వెనుక ఏముందో. గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు నాకు హై బీపీ ఆ మూమెంట్లో వచ్చిందని వాళ్ళు ఫస్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత ఒత్తిడిలో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు కూడా నాకు ఇవ్వలేదు. దాన్ని రీచెక్ చేసుకోవడానికి మీరు అవసరమైతే జైల్లో కూడా రీచెక్ చేసుకోండి. ఎందుకంటే నేను జైల్లో ఎంటర్ అయినప్పుడు ఏమేమి వస్తువులతో వచ్చినానో తెలుస్తుంది కదా. సో ఈ నేపథ్యంలో మందులు ఇవ్వకుండా అడ్డుకునే వెనక ఏమున్నది అనుకుంటారో, ఇవ్వకుండా దాని ఉద్దేశం ఏంటి? అంటే నేను అనేది అది చాలా మైన్యూట్ థింగ్ అండి వాస్తవానికి. పాపం పోలీస్ని మేము జ్యుడిషియరీని తప్పు పడతలేము. ఇవాళ ప్రెషర్ పైనుంచి ఉంది, నేరుగా సీఎం నుంచే ఉంది. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో 10 రోజులు జైలా. ఇలా నిజంగా ఎందుకు ఇంత ఒత్తిడి? కస్టడీయా దీనికోసం? ఎందుకు మొబైల్ ఫోన్ కావాలి? పెట్టిన కేసు ఏంది? నువ్వు ఐటీ యాక్ట్ ఉందా అందులో? లేదు. నువ్వు పెట్టిన కేసు ఫోర్జరీ, అంటే సంతకాన్ని నా హస్తాక్షరం నేను మార్చినా అని నువ్వు వేసిన ఆరోపణ. మరి దానికి నా మొబైల్ ఫోన్ ఎందుకు కావాలి? సో పాయింట్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ వేరే. వాళ్ళ టార్గెట్ కేవలం క్రిషాంక్ ఒకటి కాదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ స్ట్రక్చర్. గతంలో కూడా మీ మొబైల్ ఫోన్ లాక్కున్నారు, మరోసారి కూడా మీ మొబైల్ ఫోన్ అంటారు. ఏం జరుగుతుంది? మీ మొబైల్ ఫోన్ వాళ్ళకి ఎందుకు కావాలి? మీ ఫోన్లో ఏమున్నది? పార్టీ వ్యవస్థ మొత్తం ఒక స్ట్రక్చరు, మేము ఎట్లా పని చేస్తాము. ఎందుకంటే మాకేమీ ప్రైవేట్ ఆర్మీ, మాకు సునీల్ కనుగోలు లేడు. మాకంతా కూడా కేసీఆర్ గారి సెంటిమెంటు, అభిమానంతోనే పనిచేస్తున్నాం. మేమేం వాళ్ళలాగా మార్ఫింగ్లు చేస్తలేము. కానీ వాళ్ళ ఆలోచన వేరే ఉన్నది. దీంతో సోషల్ మీడియా ఆగిపోతుంది కావచ్చు, లేకపోతే మాకు మొత్తం ఈ డేటా వస్తుంది కావచ్చు అని. మేమేమంటున్నామంటే ఇక రేవంత్ రెడ్డి గారిని నాకు మొబైల్ ఫోన్లు పంపించండి. ఎన్ని ఫోన్లు మార్చాలి నేను? ఎందుకంటే కేసులు అవుతాయి. సోషల్ మీడియాలో ఆగం కదా, భయపడేది లేదు కదా, పెడుతూ ఉంటాం. ఖచ్చితంగా తప్పు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే పెడుతూ ఉంటాం. రేపు మీరు కూడా మమ్మల్ని కాపాడుతూ ఉండాలి. నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే కొన్ని ఫోన్లు తెచ్చిపెట్టండి, మీరే ఇవ్వండి ఫోన్లు. నేనేమంతా ఆయనలాగా ఉన్నోన్ని కాదు, నాకేం ఓటుకు నోట్లు అవి చేసినోన్ని కూడా కాదు నేను. సో ఇన్ని ఫోన్లు మార్చలేం, ప్రతి ఒక్కసారి ఫోన్ కావాలంటే. సో ప్రస్తుతానికి కండిషన్ బెయిల్ ఉన్నది కాబట్టి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేస్తాం. త్వరలో ఛార్జ్ షీట్ పెట్టాలి అని కూడా కోరుతున్నాం. దీంట్లోకి వెళ్ళి క్లీన్గా బయటికి వస్తాం. నేను నాతో పాటుగా పేపర్ మీద లేకపోయినా కూడా కేటీఆర్ గారు ఉన్నట్టే కదా. సో మేము ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి బయటికి వస్తాం. నేరస్తుడు ఎవరో కూడా తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. సినిమా స్టైల్లో మీ అరెస్ట్ జరిగింది అంటున్నారు. నల్గొండలో అరెస్టు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చారు, తర్వాత హాస్పిటల్, తర్వాత జైలు. ఏం జరిగింది అసలు? ఈ మొత్తం ఎంటైర్ పీరియడ్లో ఎలా జరిగింది అసలు? జైలు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ సిఐ గారు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు నేను చాలా క్లియర్గా కూడా 41 CRPC నోటీస్ తీసుకుంటాను అని చెప్పినాను. అసలు ఫస్ట్ దానికంటే ముందు ఎఫ్ఐఆర్ నోటీసు నాకు రావాలి కదా. ఫస్ట్ నేను ఒకవేళ ఆరోపణ నా మీద ఉంటే, నిందితుని నేనైతే నాకు రావాలి కదా నోటీస్. నాకంటే ముందు ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టిరు బయట? తెలంగాణ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ పెట్టింది బయట. అంటే కేసు ఎవరు వెనుక నడిపించారో దాంతోనే అర్థమవుతుంది. నేను చట్టబద్ధంగా నేను చెప్పినాను, నేను వస్తాను పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటానని చెప్పింది. వాస్తవానికి కానిస్టేబుల్స్ కూడా వచ్చిపోవచ్చు. ఆ క్రమంలో మీరు ఆలోచించండి, హైవే సూర్యాపేట హైవే, ఒక ఇన్నోవా కార్ సుమారు 100 స్పీడ్లో ఉంటుంది కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ఆపినరు. ఎలక్షన్ కమిషన్ ఫోర్సెస్, CRPF బలగాలు, కేంద్ర బలగాలు, వాళ్ళు దేనికోసం ఉంటారు? వాళ్ళు అరెస్ట్ల కోసం ఉంటారా? ఎలక్షన్ డ్యూటీ వాళ్ళది. దాన్ని మీరు ఎట్లా వాడుకుంటారు దీనికోసం? వాళ్ళు ఆపినరు, వాళ్ళు ఉన్నారు. మీరు CCTV ఫుటేజ్లు కూడా తీసుకోవచ్చు, మా దగ్గర కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆపి మీరు చేయాల్సింది ఏంది? వాహనం చెకింగ్ చేయాలి. డబ్బులు ఉన్నాయా, మద్యం ఉన్నాయా, అవి చెకింగ్ చేయాలి. అండ్ ఇంకోటి, కేసీఆర్ గారు నాకు ఈసారి అవకాశం ఏమి ఇచ్చారు? స్టార్ క్యాంపెయినర్ పాస్ కూడా ఉంది వెహికల్కి. మీరు ఆపారు, చెకింగ్ చేయలేదు, అర్ధగంట నిలబెట్టారు. అధికారులు వస్తారు, ఫోటోలు తీసి పంపిస్తున్నారు. దొరికిండు, ఏదో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి దొరికిండు అన్నట్టు. సెల్ఫీలు కూడా దిగిరు ఇంకా నాతోని, అంటే మేము నేను పట్టుకున్నాము అని చూపెట్టడానికి. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చిండు సివిల్ డ్రెస్లో, క్రైమ్ ఇన్స్పెక్టరో చౌటుప్పలు ఏదో అన్నారు. ఒక కారులో కూర్చోబెట్టుకున్నాను, మా కారులో కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు. ఇతరులను వేరే కారులోకి తీసుకున్నారు. కొన్ని కిలోమీటర్లు దూరం తీసుకొని వెళ్ళారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తిర్రు, వేరే వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు చెప్పారు. మాకేం సమాచారం ఇస్తలేదు. తర్వాత నన్ను వాళ్ళు వాళ్ళ వాహనంలోకి ఎక్కించుకున్నారు. నాతో ఉన్న మిగతా వాళ్ళు కారు పంపించేసారు. నన్ను తీసుకుపోయి మిగతా ఒక ప్రదేశంలో ఆపారు. ఆ ప్రదేశంలో ఆపినప్పుడు ఏమనుకోవాలి? కొడితే కవర్ చేయడానికి మీరెవరు లేరు, ఫోన్ లేదు. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోలేదు. అరెస్ట్ చేసింది OUPS వాళ్ళే, కానీ తీసుకుపోయింది నల్లకుంట. మొత్తం సిటీ అంతా తిప్పి
నల్లకుంట పిఎస్కి తీసుకుపోయారు. ఆ తర్వాత లాలాగూడ పిఎస్, ఆ తర్వాత రకరకాల స్టంట్లు ఫీట్లు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఎందుకు ఇంత? టెర్రరిస్ట్ని కాదు కదా, చదువుకున్నోన్ని, లా గ్రాడ్యుయేట్ని, ఉస్మానియాలో ఇటీవలే పిహెచ్డి డాక్టరేట్ థీసిస్ కూడా సబ్మిట్ చేసినాను నేను. ఆ యూనివర్సిటీ కోసము మంచి పేరు తెచ్చిన వాళ్ళల్లో నేను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికి కూడా తెలుసు ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసి జాతీయ స్థాయిలో మాట్లాడినోని. సో ఇవాళ మేము నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మా మీద బురద జల్లిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ కేసు మీద పోరాటం చేస్తాం. సో ఒకవైపు మీరు కంటోన్మెంట్ టికెట్ ఆశించారు, కొన్ని అనివార్యకర పరిస్థితుల వల్ల టికెట్ రాలేదు. మరోవైపు ఇప్పుడు పార్టీ కోసం ప్రచారం చేసే క్రమంలో ఈ అరెస్టు ఎపిసోడు ఈ టైంలో మీకు మద్దతుగా నిలిచింది ఎవరు? అలాగే జైలు ఎక్స్పీరియన్స్ ఏం నేర్పించింది? మన ఆశలు ఎమ్మెల్యే అవన్నీ వేరే ఉంటాయి, కానీ ఈ ఎపిసోడ్లో పార్టీ మొత్తం నాతో నిలబడ్డది. దాని ముందు ఎమ్మెల్యే అనేది నథింగ్ వాస్తవం చెప్పాలనుకుంటే. ఎందుకంటే 10 రోజులు నిమిషం ఒక సంవత్సరం లాగా ఉంటుంది, గడియారాన్నే చూస్తూ ఉంటాం. సో వాస్తవానికి మన కంటోన్మెంట్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, అవి చాలా చిన్నవి. ఎందుకంటే నా నాయకుడు కేసీఆర్ గారే వీఆర్ ఫైటర్స్ అని మెచ్చుకున్నబట్టే. కేటీఆర్ గారు ఏకంగా జైలుకి వచ్చిండ్రు, ప్రెస్ మీటు పెట్టిండ్రు, నా కోసం నిలబడ్డారు, కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా పార్టీ వాళ్ళు అందరు కూడా నిలబడ్డారు. సో ఇవాళ వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు రోడ్ షోలో ఉండే ఒక నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉండే. ఆ 10 రోజులు పాయే. వాస్తవానికి ఓటింగ్ రోజు కూడా రాకుండా చేస్తారు కావచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే నిన్న 15 నిమిషాలు ముందు 4:45కి బెయిల్ వచ్చింది. 5 అయ్యి ఉంటే అది కూడా మిస్ అయ్యేది. షూరిటీస్ డిలే అయి ఉంటే కూడా 3 రోజులు సెలవులు, సెకండ్ సాటర్డే, సండే, మళ్ళీ మండే. కానీ బయటికి వచ్చినాను. ఖచ్చితంగా సోమవారం రోజు మా అభ్యర్థి సాయన్న గారి కుమార్తె వారికి ఓటేస్తాం, రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేస్తాం. ఈ 2 రోజులు కూడా నాకు సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ప్రచారం గడువు కూడా అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కనబడుతున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొని వచ్చి ఆయన డబ్బున్న వ్యక్తి, ఆ డబ్బు ప్రభావం ఏదో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం. సో చివరిగా చెప్పండి, మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రచారం కూడా దాదాపు టైం కూడా అయిపోయింది. సో ఈ ఎన్నికల ప్రభావం రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, మీ పార్టీ పరిస్థితి? మేము కేసీఆర్ గారు రోడ్ షోలు ఇవన్నిటితో కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ చెప్పాలి, ఈ 10 రోజుల్లో, ఎందుకంటే నేను బయట లేను, డిపార్ట్మెంట్ వాళ్ళతోనే ఉన్నాను కాబట్టి, కానిస్టేబుల్ నుంచి మొదలు పెట్టుకుంటే అధికారుల వరకు నేను విన్నది కేసీఆర్ గారు రోడ్ షోతో చాలా బూమ్ వచ్చింది. ప్రజలందరూ కూడా ఎందుకు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అండ్ కాంగ్రెస్ కూడా వాళ్ళ పాలన డైవర్ట్ అయింది. ఇక 10 సంవత్సరాలు ఉన్న మోదీ గారికి అయితే అజెండానే లేదు. మనం చూస్తున్నాం కదా, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అదే ట్రాప్లో పడ్డారు. ఏం మాట్లాడుతున్నారు? చర్చ రిజర్వేషను, హిందూ ముస్లిం, ఇదే నడుస్తున్నది. తెలంగాణకు నువ్వు ఏం చేసినావు అని కేంద్రాన్ని అడిగే పరిస్థితి ఉన్నదా నరేంద్ర మోదీ గారు? అది లేదు అజెండా. పోనీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఈ 3 నెలలు ఏం చేసింది, 4 నెలలు వాళ్ళ హామీల గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నదా? లేదు. ఇంకా అమిత్ షా ఫేక్ వీడియో, ఆ రిజర్వేషను, హిందూ ముస్లిం ఇద్దరికీ కావాల్సింది అదే, అంతే. బీఆర్ఎస్ ఉండాలి, తెలంగాణ అజెండా గురించి మాట్లాడాలి. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు కరెంటు గురించి, ఎవరు మాట్లాడుతున్నారు నీళ్ళ గురించి, ఎవరు మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాల గురించి, ఎవరు మాట్లాడుతున్నారు రైతుల గురించి? ఇది మాట్లాడుతున్నది కేసీఆరే కదా. రేపు ఇది లేకపోతే అయిపోయి ప్రతి 5 సంవత్సరాలు మనం ఇదే హిందూ ముస్లిము, రాజ్యాంగము, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాశ్మీర్, ఇవే అవన్నీ ఇంపార్టెంట్ ఈ వ్యవస్థకు. మరి తెలంగాణ గురించి మాట్లాడాల్సింది ఎవరు? కేసీఆర్. సో రానున్న 48 గంటల్లో తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించి దయచేసి కేసీఆర్ గారిని, తెలంగాణ వాయిస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. సో రానున్న ఎన్నికల్లో మాత్రం తెలంగాణ వాదం అవసరం, తెలంగాణ పట్ల ప్రశ్నించే పార్టీ మాత్రం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే తన కేసు విషయంలో దురుద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి కుట్రతో తను అరెస్ట్ చేశారు. తప్పకుండా దీన్ని కోర్టు వ్యవస్థల ద్వారా నిర్దోషిగా బయటకు వస్తాను, ఎదుర్కొంటాం. తప్పకుండా దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా త్వరలో కోర్టు వ్యవస్థల ద్వారా బయటకు వస్తాయని కూడా క్రిషాంక్ చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.